వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ చాలా బాగున్నారు కూడా. నేను కూడా సూపర్గా ఉన్నాను. మరి అయితే ఈ వీడియోకి అయితే నేను మీకు ఒక 100 లైక్స్ అయితే అడుగుతున్నాను. తప్పకుండా నాకు ఈ వీడియోకి మీరు 100 లైక్స్ అయితే ఇచ్చేయండి, ఓకేనా. కొంచెం ఎంకరేజ్మెంట్ కావాలి నాకు, నేను చాలా వీడియోస్ చేయాలి కదా. మీరు ఏం చేయాలి, నాకు లైక్స్ అయితే తప్పకుండా ఇవ్వాలన్నమాట, ఓకేనా. ఎల్లో శారీ చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు అంత ఫ్యాషన్ కదా ఎల్లో, అందుకే నేను మీకు ఎల్లో శారీ చూపిస్తున్నాను. మీరే స్వయంగా వర్క్ చేసుకుంటే శారీ మీద ఎలా ఉంటుంది, సూపర్గా ఉంటుంది కదా, చాలా బాగుంటుంది, ఓకేనా. అలాగే ఈ డిజైన్ వచ్చి ఇంకా సూపర్గా ఉంది. మీరందరూ చాలా సింపుల్గా ఈజీగా ఈ వర్క్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఎలా చేసుకోవాలి నేనైతే చూపిస్తాను, మీరైతే మరి చేస్తారా? మరి చేయాలనుకుంటే ఏం చేయాలి, మీరైతే నాకు లైక్స్ ఇవ్వాలి. అలాగే ఫ్రెండ్స్, నేను ఈ వర్క్ వచ్చి నార్మల్ నీడిల్తో చేశానా, మగ్గం వర్క్తో చేశానా, కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట వర్క్ ఎలా చేశాను అన్నది, ఓకేనా. అలాగే డిజైన్ చూపిస్తాను, ఏ చిప్స్ వాడాను ఏంటన్నది కూడా నేను నెక్స్ట్ వీడియో చూపించేస్తాను, ఓకేనా. శారీ అయితే తీసేసుకోండి, వర్క్ అయితే స్టార్ట్ చేసేద్దాము, ఓకేనా. ఫంక్షన్కి ఈసారి మీరే వర్క్ చేసుకున్న శారీ అయితే, ఈ శారీ కట్టుకుని వెళ్తే అందరూ ఏ షాప్లో కొన్నా అని అడుగుతారు. ఎందుకంటే మీరు వర్క్ చేస్తే ఇది ఎలా ఉంటుందంటే రెడీమేడ్ శారీ లాగా ఉంటుంది. మీరు వర్క్ చేశారు అనేదే తెలియదు అసలు అనమాట. అంత బాగుంటుంది వర్క్ వచ్చి, చాలా బాగుంటుంది. నేను చెప్తున్నాను కదా, ఒక ప్లెయిన్ శారీ తెచ్చుకోండి, వర్క్ అయితే స్టార్ట్ చేసేద్దాం మరి, ఓకేనా, తప్పకుండా. అలాగే వర్క్ కూడా వచ్చి చాలా లైట్ వెయిట్ అనమాట, చాలా లైట్ వెయిట్, కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట. కాకపోతే మీరైతే చాలా ఫాస్ట్గా చేసేస్తారు కదా. అలాగే అక్కడక్కడ బుటీస్ కూడా వేసాను. మీరు ఇంత ఫ్లవర్ బుటీస్ వద్దండి, మనం తగ్గించేద్దాం, ఇంకా కొంచెం సింపుల్గా వేద్దాం. అలాగే ఈ ఫ్లవరే కాకుండా బోర్డర్లో కూడా నేను 3 లైన్స్ వేసాను, ఓకేనా. 3 లైన్స్ వేసాను. మరి కొంచెం హెవీగా కనిపించాలి కదా, ఫంక్షన్ కట్టుకున్నప్పుడు కొంచెం హెవీగా కనిపించాలి కదా. మీకు చాలా బ్యూటిఫుల్గా ఉండాలంటే వర్క్ వచ్చి కొంచెం హెవీగా చేసుకోవాలి. అలాగే కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట. అందుకే నేను ఈ ఎల్లో శారీ అయితే చూపిస్తున్నాను. ఎలా ఉంది, నచ్చింది కదా మీ అందరికీ? తప్పకుండా నచ్చుతుంది అనమాట, ఓకేనా. అలాగే డిజైను, వర్క్ అన్నీ చూపిస్తాను. అలాగే ఇందులో నేను షుగర్ బీట్స్ కూడా యూజ్ చేశాను. షుగర్ బీట్స్ అయితే ఖచ్చితంగా, మళ్ళీ షుగర్ బీట్స్ వద్దనుకుంటే మళ్ళీ డిజైన్ అయితే మారిపోతుంది కదా, అందుకే షుగర్ బీట్స్ కూడా వేసుకోవాలి, చిప్స్ కూడా వేసుకోవాలన్నమాట. అలాగే అక్కడక్కడ కుందన్స్ వాడనమాట. ఫ్లవర్ వచ్చి కొంచెం పెద్ద ఫ్లవర్ యూజ్ చేసాం. ఎప్పుడు చిన్న ఫ్లవర్స్ కాకుండా ఇలా కొంచెం పెద్ద ఫ్లవర్స్ వేసుకోవచ్చు అనమాట, ఓకేనా. బాగుంది కదా డిజైన్ అయితే, చాలా బాగా మీ అందరికీ నచ్చేసింది అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు, మరి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే లైక్ అయితే ఇంకా చేయకపోతే ముందుగా లైక్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే పైన కూడా 3 లైన్స్ వేసాను, బోర్డర్ చూసారా, మొత్తం శారీ అంతా వస్తుందన్నమాట. అక్కడక్కడ ఇలా బూటీస్ వస్తాయి. నైస్ డిజైన్ కదా, చాలా బాగుంటుంది. లేదు మాకు ఇంత పెద్ద ఫ్లవర్స్ వద్దు, ఇంకా సింపుల్గా కావాలనుకున్నప్పుడు ఏం చేయాలి, మనం అక్కడక్కడ బూటీస్ వేసాను చూసారా, అలా డిజైన్ చేసుకోవచ్చు. లేదు మేము హెవీగా కావాలి వర్క్ అన్నప్పుడు ఇలా డిజైన్ చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. తప్పకుండా అందరూ ఒక శారీ అయితే తీసుకోండి. ఎల్లో కాదు, వేరే కలర్ ఏదైనా ఓకే, మీకు నచ్చిన కలర్ తీసుకోండి. ఒక ప్లెయిన్ శారీ తీసుకొని ఇలా మనమైతే వర్క్ అయితే చేసేసుకోవచ్చు అనమాట, ఓకేనా. బ్లౌజ్ వచ్చి నేను కొంచెం డిఫరెంట్గా వేసాను అనమాట. చిప్స్ ఏం వాడకుండా ఓన్లీ బీడ్స్తో నేను ఇలా స్టిచ్ చేశాను. ఇలా నచ్చలేదు అనుకుంటే కొంచెం కొత్తగా డిఫరెంట్గా కూడా ట్రై చేసేద్దాం, ఓకేనా. మీరు తప్పకుండా ట్రై చేసేస్తారు కదా, తప్పకుండా ట్రై చేసేయండి. హ్యాండ్స్కి వచ్చి నేను ఇలా ఫ్లవర్స్ వేసాను, 3 ఫ్లవర్స్ వచ్చినాయి. కడ్డీ బోర్డర్ కింద ఇలా బోర్డర్ కూడా వేసాను. లేదు మనకి ఇది నచ్చలేదు అనుకుంటే మనం చిప్స్తో వర్క్ చేద్దాం, ఓకేనా. ఇది కొంచెం హెవీగా ఉందనుకోండి, కొంచెం డిఫరెంట్గా ట్రై చేయొచ్చు, ఓకేనా. తప్పకుండా ఈ శారీ అయితే అందరూ శారీ తీసుకోండి, ఇలా చిప్స్ వర్క్ చేయండి. మీరే స్వయంగా చిప్స్ వర్క్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది కదా. అందుకని నేను ఈ వర్క్ అయితే చూపిస్తున్నాను అనమాట, ఓకేనా. ఇంకా మరి లైక్ చెప్పితే ముందుగా లైక్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే క్లాసెస్ పెట్టమని అడుగుతున్నారు, ఇక నుంచి క్లాసెస్ కూడా పెడతాను. ఎప్పుడు రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దామని నేను వేరే వీడియోస్ కూడా పెట్టాను. మీకు ఎలా ఉన్నది, నచ్చిందా లేదా, మీకు ఏ వీడియోస్ పెడితే మీకు నచ్చుతుంది అన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. నేను అలా ఫాలో అవుతాను, ఓకేనా. ఎలాంటి వీడియోస్ కావాలి, క్లాసెస్ అడుగుతున్నారు, పెడతాను క్లాసెస్ ఇక నుంచి. ఇలాగా కొంచెం డిజైన్స్ అవి చూపిస్తున్నాను కదా, అందుకని క్లాసెస్ ఈ మధ్యన పెట్టట్లేదు అనమాట, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, ఓకేనా. నన్ను ఇలాగే ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.